హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. మా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్ కి ఒకసారి హార్టీ వెల్కమ్. ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది ఒక సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ గురించి. మీలో చాలా మంది సూట్స్ అనే అద్భుతమైన టీవీ సిరీస్ ని చూసే ఉంటారు కదా. ఆ సిరీస్ లో ఉండే డ్రామా, లాయర్ల మధ్య జరిగే తెలివైన సంభాషణలు, కోర్టు రూమ్ టెన్షన్, అందరినీ ఆకర్షించే క్యారెక్టర్స్, అబ్బా అది ఒక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. కానీ సూట్స్ చూసిన తర్వాత ఇలాంటి సిరీస్లు ఇంకా ఏవైనా ఉన్నాయా అనే సెర్చ్ చేస్తున్నారా? అయితే మీరు సరైన చోటికి వచ్చారు. ఈ రోజు నేను మీకు సూట్స్ లాంటి టాప్ 10 వెబ్ సిరీస్, టీవీ సిరీస్ల గురించి చెప్పబోతున్నాను. ఈ సిరీస్లు కూడా లీగల్ డ్రామా, ఇంటెన్స్ క్యారెక్టర్స్, స్మార్ట్ డైలాగ్స్ మరియు థ్రిల్లింగ్ స్టోరీ లైన్స్ తో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మనం ఈ లిస్ట్ లో హాలీవుడ్ నుంచి కొన్ని సిరీస్లు, ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి కొన్ని వెబ్ సిరీస్లు మరియు తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కొన్ని షోస్ ని కూడా చూడబోతున్నాం. సో రెడీగా ఉన్నారా? అయితే స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో మొదటి సిరీస్ ద గుడ్ వైఫ్. ఈ సిరీస్ సూట్స్ లాంటి లీగల్ డ్రామా అయినప్పటికీ దీనికి ఒక యూనిక్ టచ్ ఉంది. ఈ షో అలియాస్ ఫ్లోరిక్ అనే మహిళ కథ ఆధారంగా రూపొందింది. ఆమె భర్త పీటర్ ఫ్లోరిక్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, కానీ అతను ఒక స్కాండల్ లో చిక్కుకొని జైలుకు వెళ్తాడు. అలిసియా ఇంతకు ముందు హౌస్ వైఫ్ గా ఉండి తన కుటుంబాన్ని పోషించడానికి మళ్ళీ లాయర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ సిరీస్ లో సూట్స్ లాగానే కోర్ట్ రూమ్ డ్రామా, లాయర్ల మధ్య తెలివైన వాదనలు మరియు ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. అలిసియా తన కెరీర్ లో ఎదుగుతూ తన వ్యక్తిగత జీవితంలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడటం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఈ షోలో జూలియానా మార్గులీస్ నటన సూపర్. ఆమె పోషించిన అలిసియా క్యారెక్టర్ చాలా బలమైనది మరియు సూట్స్ లో హార్వీ సెక్టర్ లాగా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఈ సిరీస్ సిబిఎస్ నెట్వర్క్ లో 2009 నుంచి 2016 వరకు 7 సీజన్లు ప్రసారమయ్యాయి. మరి దీన్ని అమెజాన్ ప్రైమ్ లేదా హాట్స్టార్ లో చూడొచ్చు. రెండో సిరీస్ యువర్ హానర్. ఈ షో కూడా లీగల్ థ్రిల్లర్, కానీ ఇందులో ఒక జడ్జి కథ ఉంటుంది. బ్రయాన్ క్రాన్స్టన్ నటించిన మైకేల్ డెసియాటో అనే జడ్జ్ న్యూ ఒర్లీన్స్ లో ఒక గౌరవనీయమైన వ్యక్తిగా ఉంటాడు, కానీ అతని కొడుకు ఆడమ్ ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ లో చిక్కుకుంటాడు. ఆ యాక్సిడెంట్ ఒక క్రిమినల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తుంది. అక్కడి నుంచి స్టోరీ ఒక థ్రిల్లింగ్ టర్న్ తీసుకుంటుంది. యూరోనల్లో సూట్స్ లాగానే లీగల్ సిస్టమ్ లో జరిగే డ్రామా, మోసాలు మరియు మనస్తత్వ గేమ్స్ ఉంటాయి. ఈ సిరీస్ లో మైకేల్ తన కొడుకుని రక్షించడానికి చట్టాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాడో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడటం ఆసక్తికరం. ఈ షోలో బ్రయాన్ క్రాన్స్టన్ నటన అద్భుతం మరియు సూట్స్ లో మైక్రాస్ లాంటి క్యారెక్టర్లతో పోల్చదగ్గ ఎమోషనల్ డెప్త్ ఇక్కడ కూడా ఉంటుంది. ఈ సిరీస్ షో టైం 2020లో రిలీజ్ అయింది మరియు దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లేదా ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూడవచ్చు. మూడో సిరీస్ బిలియన్స్. ఈ షో ఫినాన్షియల్ డ్రామా మరియు లీగల్ థ్రిల్లర్ కాంబినేషన్. సూట్స్ లో హార్వీ సెక్టర్ ఎలా ఒక స్మార్ట్, కాన్ఫిడెంట్ లాయర్ గా కనిపిస్తాడో, ఇక్కడ బాబీ ఆక్సెల్రాడ్ అనే హెడ్జ్ ఫండ్ మేనేజర్ అలాంటి క్యారెక్టర్. అతనితో పోటీగా చక్ రోడ్స్ అనే యుఎస్ అటార్నీ ఉంటాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే గేమ్ ఆఫ్ క్యాట్ అండ్ మౌస్ చూడటం సూపర్ ఎగ్జైటింగ్. బిలియన్స్ లో ఫినాన్షియల్ వరల్డ్ లో జరిగే మోసాలు, డీల్స్ మరియు లీగల్ బ్యాటిల్స్ ఉంటాయి. సూట్స్ లో లాగానే ఇక్కడ కూడా పవర్ డైనమిక్స్, స్మార్ట్ డైలాగ్స్ మరియు క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఈ సిరీస్ లో పాల్ జియామట్టి మరియు డామియన్ లూయిస్ నటన అద్భుతం. ఈ షో టైంలో 2016 నుంచి రన్ అవుతోంది మరియు మీరు దీన్ని నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. మీకు సూట్స్ లో హార్వీ మరియు మైక్ మధ్య జరిగే తెలివైన డీల్స్, ఆఫీస్ డ్రామా నచ్చితే బిలియన్స్ మీకు ఒక పర్ఫెక్ట్ పిక్. ఈ సిరీస్ లో ఫినాన్స్ వరల్డ్ కి సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, కానీ స్టోరీ అంతా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. నాలుగో సిరీస్ బోస్టన్ లీగల్స్. ఈ షో ఒక క్లాసిక్ లీగల్ డ్రామా మరియు సూట్స్ ఫ్యాన్స్ కి ఇది తప్పక నచ్చుతుంది. ఈ సిరీస్ బోస్టన్ లోని ఒక ప్రముఖ లా ఫామ్ లో జరిగే కథ ఆధారంగా రూపొందింది. డెన్నీ క్రేన్ మరియు అలాన్ షోర్ అనే ఇద్దరు లాయర్లు ఈ షోలో మెయిన్ క్యారెక్టర్స్. డెన్నీ క్రేన్ ఒక లెజెండరీ లాయర్, కానీ కొంచెం ఎక్స్ట్రెంట్రిక్. అలాన్ షోర్ అతని స్టార్ ప్రోటిజీ చాలా తెలివైనవాడు మరియు కోర్టులో డ్రామాటిక్ స్పీచెస్ ఇస్తాడు. బోస్టన్ లీగల్ సూట్స్ లాగానే కోర్ట్ రూమ్ డ్రామా, హాస్యం మరియు ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, కానీ ఈ షోలో ఒక యూనిక్ ఎలిమెంట్ ఏంటంటే ఇది సామాజిక అంశాలను, రాజకీయాలను మరియు నీతి సంబంధిత ప్రశ్నలను చాలా బోల్డ్ గా టచ్ చేస్తుంది. ఈ సిరీస్ 2004 నుంచి 2008 వరకు ఏబీసీ నెట్వర్క్ లో ప్రసారమైంది మరియు మీరు దీన్ని డిస్నీ ప్లస్, హాట్స్టార్ లేదా అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. ఈ షోలో హాస్యం కూడా ఒక హైలైట్. సో మీరు లీగల్ డ్రామాతో పాటు కొంచెం
ఫన్ కోసం చూస్తున్నట్లయితే ఈ సిరీస్ ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక తెలుగు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. దూత. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది మరియు నాగ చైతన్య నటించిన ఒక థ్రిల్లింగ్ లీగల్ సైకలాజికల్ డ్రామా. సూట్స్ తో డైరెక్ట్ గా కంపేర్ చేయలేకపోయినా ఈ సిరీస్ లో ఉండే ఇంటెన్స్ స్టోరీ లైన్ మరియు సస్పెన్స్ సూట్స్ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తాయి. దూత కథ సాగర్ అనే జర్నలిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతని జీవితంలో జరిగే సంఘటనలను ఒక వార్తాపత్రిక ముందుగానే ప్రెడిక్ట్ చేస్తుంది. ఈ సిరీస్ లో లీగల్ ఎలిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ మరియు మిస్టరీ ఉంటాయి. ఇవి సూట్స్ లోని కోర్ట్ రూమ్ డ్రామాకి దగ్గరగా ఉంటాయి. నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్ మరియు పార్వతి తిరువొత్తు నటన చాలా బాగుంది. ఈ సిరీస్ 2023లో రిలీజ్ అయింది మరియు తెలుగు ఆడియన్స్ కి ఇది ఒక పర్ఫెక్ట్ వాచ్. అమెజాన్ ప్రైమ్ లో దీన్ని తప్పక చూడండి. ఆరో సిరీస్ వైట్ కాలర్. ఈ షో సూట్స్ ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో కూడా స్మార్ట్ క్యారెక్టర్స్, డైనమిక్ డైలాగ్స్ మరియు ఒక బుద్ధివంతుడైన కాన్ ఆర్టిస్ట్ కథ ఉంటుంది. నీల్ కాఫ్రీ అనే క్యారెక్టర్ ఒక చార్మింగ్ కాన్ ఆర్టిస్ట్. ఎఫ్బిఐతో డీల్ చేస్తాడు. అతను జైలు నుంచి తప్పించుకోకుండా ఉండటానికి ఎఫ్బిఐ ఏజెంట్ పీటర్ బర్గ్ తో కలిసి క్రిమినల్ కేసులను సాల్వ్ చేస్తాడు. వైట్ కాలర్ లో సూట్లోని మైక్ రాస్ లాంటి స్మార్ట్, కాన్ఫిడెంట్ క్యారెక్టర్లు ఉంటాయి. నీల్ మరియు పీటర్ మధ్య బాండ్, వాళ్ళ మధ్య జరిగే తెలివైన సంభాషణలు మరియు కేసులను సాల్వ్ చేసే విధానం చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఈ సిరీస్ యుఎస్ఏ నెట్వర్క్ లో 2009 నుంచి 2014 వరకు ప్రసారమైంది మరియు దీన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ లేదా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. సూట్స్ లో హార్వీ మరియు మైక్ మధ్య డైనమిక్ రిలేషన్షిప్ నచ్చిన వాళ్ళకి వైట్ కాలర్ లో నీల్ మరియు పీటర్ మధ్య బాండ్ తప్పక నచ్చుతుంది. ఇందులో లీగల్ ఎలిమెంట్స్ తో పాటు క్రైమ్ మరియు హాస్యం కూడా ఉంటాయి. 7వ సిరీస్ ద అన్డూయింగ్. ఈ సిరీస్ ఒక మినీ సిరీస్, కానీ సూట్స్ లో ఫ్యాన్స్ కి ఇది చాలా బాగా నచ్చుతుంది. ఈ షోలో నికోల్ కిడ్మాన్ మరియు హ్యూ గ్రాంట్ నటించారు. కథ గ్రేస్ ఫ్రాసర్ అనే సైకాలజిస్ట్ చుట్టూ తిరుగుతుంది. ఆమె భర్త జోనాథన్ ఒక పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్, కానీ అతను ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చిక్కుకుంటాడు. ఈ కేసు గ్రేస్ జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది. అన్డూయింగ్ లో సూట్స్ లో లాగానే కోర్ట్ రూమ్ డ్రామా, లీగల్ బ్యాటిల్స్ మరియు ఎమోషనల్ ట్విస్ట్లు ఉంటాయి. ఈ సిరీస్ లో నటన, సినిమాటోగ్రఫీ మరియు సస్పెన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ షో హెచ్బిఓలో 2020లో రిలీజ్ అయింది మరియు మీరు దీన్ని హెచ్బిఓ మ్యాక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. మీరు ఒక షార్ట్, ఇంటెన్స్ సిరీస్ కోసం చూస్తున్నట్లయితే ద అన్డూయింగ్ మీకు బెస్ట్ చాయిస్. 8వ సిరీస్ హౌ టు గెట్ అవే విత్ మర్డర్. ఈ సిరీస్ సూట్స్ ఫ్యాన్స్ కి ఒక అద్భుతమైన లీగల్ థ్రిల్లర్. ఈ షోలో అనలీస్ కీటింగ్ అనే లాయర్ మరియు ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ తో కలిసి క్రిమినల్ కేసులను సాల్వ్ చేస్తూ తన వ్యక్తిగత జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొంటుంది. వియోలా డేవిస్ నటన ఈ సిరీస్ లో హైలైట్. హౌ టు గెట్ అవే విత్ మర్డర్ లో సూట్ లాగానే కోర్ట్ రూమ్ డ్రామా, స్మార్ట్ లాయర్స్ మరియు ట్విస్ట్లు ఉంటాయి, కానీ ఈ షోలో మర్డర్ మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇది దీన్ని మరింత థ్రిల్లింగ్ గా చేస్తుంది. ఈ సిరీస్ ఏబీసీ నెట్వర్క్ లో 2014 నుంచి 2020 వరకు ప్రసారమైంది మరియు మీరు దీన్ని నెట్ఫ్లిక్స్ లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడవచ్చు. మీరు ఇంటెన్స్ స్టోరీ లైన్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ సిరీస్ తప్పక ట్రై చేయండి. 9వ సిరీస్ పరంపర. ఈ తెలుగు వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్ ఒక ఫ్యామిలీ డ్రామా మరియు లీగల్ థ్రిల్లర్ కాంబినేషన్. నాయుడు ఫ్యామిలీ మరియు వాళ్ళ మధ్య జరిగే పవర్ స్ట్రగుల్స్ ఈ సిరీస్ లో మెయిన్ థీమ్. గోపి అనే క్యారెక్టర్ తన తండ్రి గౌరవాన్ని కాపాడటానికి తన అంకుల్ తో ఫైట్ చేస్తాడు. పరంపరలో సూట్స్ లాగానే పవర్, డైనమిక్, ఫ్యామిలీ డ్రామా మరియు లీగల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ సిరీస్ లో శరత్ కుమార్, జగపతి బాబు మరియు నవీన్ చంద్ర నటన చాలా బాగుంది. ఈ షో 2021లో రిలీజ్ అయింది మరియు తెలుగు ఆడియన్స్ కి ఇది ఒక గొప్ప ఎంటర్టైన్మెంట్. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో దీన్ని చూడండి. 10వ మరియు లాస్ట్ సిరీస్ ద ప్రాక్టీస్. ఈ సిరీస్ కూడా ఒక క్లాసిక్ లీగల్ డ్రామా మరియు బోస్టన్ లీగల్ కి సీక్వెల్ గా చెప్పవచ్చు. ఈ షో బోస్టన్ లోని ఒక చిన్న లా ఫామ్ లో జరిగే కథల ఆధారంగా రూపొందింది. బాబీ డోనల్ అనే లాయర్ మరియు అతని టీం క్లిష్టమైన క్రిమినల్ మరియు సివిల్ కేసులను హ్యాండిల్ చేస్తారు. ద ప్రాక్టీస్ లో సూట్స్ లో లాగానే కోర్ట్ రూమ్ డ్రామా, ఎమోషనల్ కేసులు మరియు నీతి సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. ఈ సిరీస్ 1997 నుంచి 2004 వరకు ఏబీసీ నెట్వర్క్ లో ప్రసారమైంది మరియు మీరు దీన్ని అమెజాన్ ప్రైమ్ లేదా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో చూడవచ్చు. మీరు క్లాసిక్ లీగల్ డ్రామా కోసం చూస్తున్నట్లయితే ద ప్రాక్టీస్ మీకు తప్పక నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి సూట్స్ లాంటి
టాప్ 10 వెబ్ సిరీస్ మరియు టీవీ సిరీస్లు. ఈ సిరీస్లు అన్ని లీగల్ డ్రామా, స్మార్ట్ క్యారెక్టర్స్ మరియు థ్రిల్లింగ్ స్టోరీ లైన్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. మీరు హాలీవుడ్ సిరీస్లైనా లేదా తెలుగు వెబ్ సిరీస్లైనా చూడాలనుకుంటే ఈ లిస్ట్ లో మీకు ఏదో ఒక సిరీస్ తప్పక నచ్చుతుంది. మీరు ఈ సిరీస్లలో ఏదైనా చూసారా లేదా మీకు ఇంకా ఏవైనా సూట్స్ లాంటి సిరీస్లు తెలుసా? కామెంట్స్ లో తప్పక చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ని రెగ్యులర్ గా తీసుకొస్తాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.